మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము కుజుని యొక్క సంచారం గురించి, గోచార ఫలితం ఎట్లా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 3వ తారీఖున అంటే ఈ రోజున మిథున రాశి నుండి కర్కాటక రాశిలోనికి కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ కొంతకాలం అంటే 7వ తారీఖు 6వ నెల 2025 వరకు ఇక్కడ సింహరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే 6వ తారీఖు 6వ నెల 2024 వరకు ఇక్కడ కుజుడు ఉండడం జరుగుతుంది. అయితే ఈ కర్కాటక రాశిలో సంచారం వలన ఏ రాశుల వారికి ఏ ఫలితాలు ఉంటాయి కుజుని యొక్క సంచారం వల్ల అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. దీంట్లో అతిశయోక్తులు ఏమీ ఉండవండి. నా పైత్యం కానీ, నా కవిత్వం కానీ, నా ఆలోచనలు కానీ దేనికి మీకు ఇందులో చూపించడం జరగదు. యథార్థం ఎంతవరకు ఉందో అంతవరకే చెప్పచ్చు. అలా అని చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి డబ్బులు ఖర్చు పెట్టించే ప్రయత్నం ఉండదు. దీనివల్ల శాస్త్రం ఎంతవరకు చెప్పింది అంతవరకు చెప్పడమే జరుగుతుంది. అయితే ఇక్కడ గోచార ఫలితాలు ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటాయి అంటే, ఏ రాశిలో సంచారం చేస్తున్నారో ఆ రాశిలో సంచారం చేసినప్పుడు ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది ఉంటుంది. ఈ నెక్స్ట్ చాలా మంది దీన్ని ఉటంకించటం లేదు. మన జ్యోతిష్య మిత్రులు వారికి అందుచేత ఆ విషయాన్ని కూడా మీకు నేను తెలియపరచాలని అనుకుంటున్నాను. అందుచేత ఇక్కడ జన్మ రాశి నుంచి 1, 6, 11 స్థానాలలో కనుక ఈ యొక్క ఏ గ్రహం అయితే గురించి మనం చెప్పుకుంటున్నామో ఆ గ్రహం సంచారం చేస్తూ, ఇప్పుడు మనం కుజ గ్రహం గురించి మనం చెప్పుకుంటున్నాం. కుంభరాశి వారికి కుజుని యొక్క గోచారం కర్కాటక రాశిలో జరుగుతున్నందున, అంటే 3వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుండి కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు. కాబట్టి ఈ కుంభరాశి వారికి 6వ స్థానంలో సంచారం చేయటం వల్ల కుజుడు శుభ ఫలితాలు ఇస్తాడా, అశుభ ఫలితాలు ఇస్తాడా, శుభ ఫలితాలు ఇస్తే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు, అశుభ ఫలితాలు ఇస్తే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో అతిశయోక్తులకు తావు లేదండి. అలాగని చెప్పేసి మిమ్మల్ని భయభ్రాంతులు చేసే ప్రసక్తి కూడా ఏమి లేదు. ఇది కేవలం గోచారం మాత్రమే గుర్తుపెట్టుకోండి. జాతక ఫలితాల్లో అయితే వేరుగా ఉంటుంది, అది మెయిన్గా ఉంటుంది. దీని ఫలితం మన జాతకంలో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, అందులో ఏమీ సందేహం లేదు. అయితే దీని ప్రాముఖ్యత దీనికున్నది, అలా అని చెప్పి తీసిపారేయటానికి లేదు. అలాగని ఇదే జాతకంగా మీరు పరిగణించక్కర్లేదు. కుజుడు గురించి గోచార ఫలితం ఇది. కుజుడు యొక్క ఫలితం మన జాతక రీత్యా ఏ విధంగా ఉందో కూడా చూసుకోవాలి. అలాగే మనకు నడుస్తున్నటువంటి సమయం, ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, వాటి మీద కూడా ఆధారపడి ఉంటాయి. ఇక చాలా రకాలు ఉన్నాయండి. ఇవన్నీ చెప్పాలంటే ఇప్పుడు మనకు సమయాభావం, ఇవన్నీ కుదరదండి. ఇది కొన్ని సంవత్సరాల పాటు అధ్యాయం చేసాం మేము. అలాగే దీన్ని కొన్ని సంవత్సరాల పాటుగా, దశాబ్దాల పాటుగా దీన్ని మేము ఆచరిస్తున్నాం. కాబట్టి ఇది ఒక్క రోజులోనో, ఒక మాసంలోనో, ఒక సంవత్సరంలోనో అయ్యేటటువంటి సబ్జెక్ట్ కాదండి. ఇది విద్య కాదు. అంచేత మీరు ఇది కొంచెం గమనించుకోండి. ఇందులో నా ఛానల్లో నేను చెప్పే దగ్గర ఎక్కడ కానీ అతిశయోక్తుడికి కానీ తావు లేదు. అలాగే మిమ్మల్ని భయభ్రాంతికి గురి చేసేది లేదు. మిమ్మల్ని వెన్ను తట్టి ధైర్యంగా ఉండాలని చెప్పటమే మా ధ్యేయం. అంచేత ఇక్కడ 6వ స్థానంలో కుంభరాశి వారికి కుజుని యొక్క సంచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం చూసుకున్నట్టయితే చాలా శుభ ఫలితాలే ఉంటాయని చెప్పేసి మన శాస్త్రకారులు చెప్తున్నారు. ఆ శాస్త్రం ఏంటో కూడా ఒకసారి చూద్దాం. వస్త్రలాభ, ధాన్యలాభ, ధనలాభ, యశః తదా మనోల్లాస, ధర్మసిద్ధి షష్టమస్తే కుజే భవేత్ అని చెప్పి మన శాస్త్రకారులు చెప్పారు. ఇది చూడండి, ఇది ఉండటానికి మీకు సాంస్క్రిట్ రాదనుకుంటారు, కానీ చూడండి మీకు కూడా అర్థమయ్యేటటువంటి ఎంత చక్కటి భాషలో చెప్పారో వాళ్ళు.
వస్త్రలాభ, వస్త్రం అంటే తెలుసు కదండి, అవి లాభం. లాభం అంటే తెలుసు కదా, వస్త్రం అంటే తెలుసు, లాభం తెలుసు. ఈ సమయంలో మీకు నూతన వస్త్రాలు అవి కలిగేటువంటి మీరు కొనుక్కోవచ్చు, లేదా ఎవరిని పెట్టవచ్చు. ఇటువంటి సందర్భాలన్నీ కూడా మనకి కుజుని యొక్క 6వ స్థానం పొందడం వల్ల వస్త్ర లాభం. ధాన్య లాభ, పంటలు చేతికి రావచ్చు, ధనధాన్య అవి మన పంటలన్నీ చేతికి వచ్చి అందులో పప్పు దినుసులు ఉండొచ్చు, బియ్యం ఉండొచ్చు, గోధుమలు ఉండొచ్చు, ఏ ఏ ప్రాంతాల్లో ఏవే పండుతాయో అవి మనకు వచ్చేటువంటి అవకాశం. ధన లాభ, మనం ఎవరు ఏ పని చేసినప్పటికీ, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, వ్యాపారాల్లో కోటాను కోట్లు వ్యాపారాలు ఉన్నాయి, ఏది చేసినా దేనికోసం చేస్తానో ధనం. అటువంటి ధనం కూడా మీకు మీ కష్టానికి తగిన ఫలితం. కొన్ని సందర్భాలలో మీ కష్టం కంటే ఎక్కువ లాభం వచ్చేటువంటి అవకాశం, ధనం లభించే అవకాశం లభిస్తూ ఉంటుంది. ఏషః తదా, ఏషః అంటే కొంచెం మీరు అప్పుడప్పుడు తక్కువగా తక్కువగా వాడేటువంటి పదం ఏష అంటే కీర్తి. కీర్తిని మీకు మంచి పేరు వస్తుంది. ఏష అంటే మీరు ఏదో పెద్ద మరి శాస్త్ర గ్రంథాల్లోకి వెళ్ళిపోయి దాన్ని ఏదో మరి ఎక్కువగా ఊహించుకోక్కర్లేదండి. మంచివాడంటే చాలదండి, అదే మన కీర్తి. మహాత్మా గాంధీని ఎవరో చెప్పుకుంటున్నారు, లేకపోతే ఆ కాలం వాటి రాష్ట్రపతి శివాజీ మహారాజుని తలుచుకుంటున్నాము, గొప్ప గొప్ప వాళ్ళందరినీ తలుచుకున్నాము, వాల్మీకిని తలుచుకున్నాము, వ్యాసిష్ఠుల వారిని తలుచుకున్నాం. ఆ కీర్తి వేరు. మనకేముందండి, మంచివాడు అంటే చాలు పొంగిపోతాం. మన మంచివాడు అనేవాడే కరువు. మనం మంచిగా ఉండేది తక్కువే అనుకోండి. ఒకవేళ పొరపాటున మంచిగా ఉన్నా కూడా మన మంచి అనేవాడు దాని వెనకాల ఏదో ఉంటుంది, ఏ లాభం లేకుండా చేస్తాడా. ఈ రోజుల్లో ఉన్న కాలమాన పరిస్థితులు ఆ విధంగా ఉంటాయి. అంచేత మంచివాడని ఒప్పుకోవడమే మనకు చాలా ఉప్పొంగిపోవలసినటువంటి విషయం. ఆ విధంగా మనకు మంచి పేరే వస్తుంది. మనోల్లాస, మనసంతా ఉల్లాసంగా ఉంటుంది. ఇంకా అంతకంటే కావాల్సింది ఏముందండి, మనసంతా ఉల్లాసంగా ఉంటుంది. ధర్మసిద్ధి, ధర్మ ధర్మంగా ధర్మమైన పనులన్నీ చేస్తూ ఉంటాం, పరోపకారమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటాం. ఈ విధంగా మనకి షష్టమస్తే 6వ స్థానంలో కుజుడు కనుక ఉన్నట్టయితే ఈ విధమైన ఫలితాలు ఇస్తాడని చెప్పి శాస్త్రకారులు చెప్పారు. ఆ విధంగా మనకి ఎంత బాగున్నప్పటికీ, ఎంత మంచి ఫలితాలు ఇచ్చినా కూడా ఈ నవగ్రహాలు ప్రతి నిమిషము మన వెనకాలే ఉంటాయి. డిగ్రీకి ఉంటాయి. లగ్నాంత కాలాలు అని చెప్పేసి 2 గంటలకి ఏదో గ్రహం మారుతూనే ఉంటుంది. అందుచేత మనం చెప్పాల్సింది ఏంటంటే ప్రతి క్షణము కూడా మనం నవగ్రహాల యొక్క అధీనంలోనే మన జీవన విధానం నడుస్తూ ఉంటుంది. కాబట్టి మనం వాటిని రోజు స్మరించవలసిందే. వీలుంటే ప్రతి క్షణం కూడా స్మరించుకోవాల్సిందే. స్మరించడం ద్వారా మనకున్న అనేక కష్టాల నుంచి మనం చాలా సులువుగా బయటపడేటటువంటి అవకాశం మనకి భగవంతుడు మనకు ప్రసాదించాడు. అంచేత నవగ్రహాలు ప్రార్థన చేసుకోండి, బాగుంటుంది.